నమస్తే, వెల్కమ్ టు సత్య న్యూస్. నేను సాయి. ముందుగా హెడ్లైన్స్. జిల్లాలోని గిద్దలూరు నియోజకవర్గంలో వైకాపా అధినేత వైఎస్ జగన్ ఎన్నికల ప్రచార సభ. తాను అధికారంలోకి వచ్చిన వెంటనే వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేస్తానని హామీ. ఒంగోలులోని శంకరనారాయణ కళ్యాణ మంటపంలో బ్రాహ్మణుల ఆత్మీయ సదస్సు. ముఖ్య అతిథులుగా హాజరైన టీడీపీ ఒంగోలు పార్లమెంటు అభ్యర్థి సిద్ధ, అసెంబ్లీ అభ్యర్థి దామచర్ల. బ్రాహ్మణుల అభివృద్ధి కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేసిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వానికే దక్కుతుందని వెల్లడి. నగరంలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న టీడీపీ, వైసీపీ నాయకులు, వారి కుటుంబ సభ్యులు. రాబోయే ఎన్నికల్లో గెలుపుపై ఇరు వర్గాల ధీమా. తాను అధికారంలోకి వచ్చిన వెంటనే వెలుగొండ ప్రాజెక్టు పనులు పూర్తి చేసి పశ్చిమ ప్రాంత ప్రజలకు అవసరమైన తాగునీరు, సాగునీరు అందిస్తానని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. ప్రకాశం జిల్లాలోని గిద్దలూరులో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. వైకాపా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గిద్దలూరుకు వచ్చిన సందర్భంగా గిద్దలూరు ప్రాంతం జనసంద్రంగా మారిపోయింది. జగన్ను చూసేందుకు మహిళలు, యువకులు, రైతులు, వృద్ధులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. జగన్ మాటలకు వారు కేరింతలు కొట్టారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి వెలుగొండ 2 టన్నెల్స్ 18 కిలోమీటర్లలో మొదటి టన్నెల్ 15 కిలోమీటర్లు పూర్తి చేస్తే 5 ఏళ్ల కాలంలో చంద్రబాబు 3 కిలోమీటర్లు కూడా పూర్తి చేయలేకపోయారన్నారు. అలానే 2వ టన్నెల్ 10 కిలోమీటర్లు పూర్తి చేస్తే 8 కిలోమీటర్లు కూడా చంద్రబాబు పూర్తి చేయలేకపోయారని చెప్పారు. జాబు రావాలంటే బాబు రావాలని గత ఎన్నికలప్పుడు వాగ్దానం చేశారని, కానీ ఇప్పుడు యువత జాబు రావాలంటే బాబు పోవాలంటున్నారని విమర్శించారు. ఒంగోలు వైకాపా పార్లమెంట్ అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసులరెడ్డిని, గిద్దలూరు అసెంబ్లీ అభ్యర్థిగా అన్నా రాంబాబును అత్యధిక మెజార్టీలో గెలిపించాలని జగన్ విజ్ఞప్తి చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఏమిటి, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఏమిటని చూపిస్తున్నా సోదర సోదరీమణులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతున్నాను. నేను సమయం తక్కువగా ఉన్నందువల్ల, మన నాయకులు మాట్లాడవలసి ఉన్నందువల్ల మీకొక్కటే చెప్పదలుచుకున్నాను. మాగుంట కుటుంబాన్ని మిమ్మల్ని మీరు 30 సంవత్సరాలుగా ఆదరించారు. మీకందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాను. నేను ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబంతో మాగుంట కుటుంబం ఉన్న సత్సంబంధాలతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మీదట మాగుంట కుటుంబం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరటం అనేది మీకందరికీ తెలిసిన విషయమే. మాగుంట కుటుంబ శ్రేయోభిలాషులు, అభిమానులు అందరూ కూడా అన్నా మీరు 5 సంవత్సరాలు సైకిల్ తొక్కి 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 అలసిపోయారు, ఫ్యాన్ కిందకి రాండి అని కోరారు. అర్థం కాలే, కొన్ని రోజుల తర్వాత తెలుసుకుంటున్నాం. మండు టెండర్లో కూడా ఫ్యాన్ కింద చల్లదనం ఇస్తున్న మిమ్మల్ని అందరికీ చేతులెత్తి నమస్కారాలు కూడా తెలుపుకుంటూ, ఈరోజు ఫ్యాన్ ఏ విధంగా తిరుగుతున్నారనేది మీకు అందరూ కూడా చూసిన విషయమే. గిరా 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 గిర 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 గిరా గిర 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 అంటూ ఫ్యాన్ 11వ తారీఖు చూసుకుంటే 120 కిలోమీటర్ల స్పీడ్లో గిర 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 తిరగబోతున్నది. ఈ ఫ్యాన్కి కొంతమంది నాయకులు చెప్తుంటారు, ఫ్యాన్కి స్విచ్ ఎక్కడ ఉంది, హైదరాబాద్ లో ఉందంటారు, పవర్ ఢిల్లీలో ఉందంటారు. నేనొకటే చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఈ ఫ్యాన్కు పవర్ ఇచ్చేది మీ ఆదరాభిమానాలే అని చెప్తున్నా, మీ అనుబంధమేనే చెప్తున్నా, మీ ఆప్యాయత అనేది చెప్తున్నా. వెలుగొండ ఆవశ్యకత అనేది ముఖ్యంగా మన ముఖ్యమంత్రిగా కాబోతున్న జగన్మోహన్ రెడ్డి గారికి విన్నపం చేసుకునేది ఏమిటంటే ఈ ప్రాజెక్టుని త్వరితగతిన పూర్తి చేయండి అని కూడా తెలుపుకుంటూ, దయచేసి మీ పవిత్రమైన ఓట్లని ఫ్యాన్ గుర్తుకే వేసి ఎమ్మెల్యేగా అన్నా రాంబాబు గారిని, ఎంపీగా మాగుంట శ్రీనివాసరెడ్డిని అత్యధిక ఓటుతో గెలిపించవలసిందిగా ప్రాధాన్యపడుతూ, ఒకవైపున నీళ్లు లేవు, బోర్లు వేస్తే
వేల అడుగులు వేయాల్సి వస్తూ ఉంది. నీళ్లు పడితే ఫ్లోరిన్ నీళ్లు పడతా ఉన్నాయి. ఇటువంటి అన్యాయమైన పరిస్థితిలో జిల్లా రైతాంగం ఉంటే కష్టపడి కొద్దో గొప్ప పంట పండిస్తే ఆ పంటల పరిస్థితి గురించి ఆ రైతన్నలు నా దగ్గరికి వచ్చి చెప్పిన మాటలు, పత్తికి కనీస మద్దతు ధర 5,450 రూపాయలుంటే కనీసం 4,500 రూపాయలు కూడా రావడం లేదన్నా అని చెప్పి పత్తి రైతులు చెప్తా ఉంటే, మిర్చి పంటకు 10,000 ఉండాల్సింది కనీసం 5,500 కూడా రావడం లేదు అని చెప్పి రైతులను అంటా ఉంటే, శనగ పంటకు మద్దతు ధర 5,200 అయితే కనీసం 4,000 కూడా రావడం లేదన్నా అని చెప్పి రైతన్నలు అంటా ఉంటే, కందికి కనీస మద్దతు ధర 5,675 రూపాయలైతే కనీసం 4,500 రూపాయలు కూడా రావడం లేదన్నా అని చెప్పి రైతన్నలు వాపోతా ఉంటే, ఇంతటి దారుణమైన పరిస్థితుల్లో రైతాంగం ఉన్నా కూడా కనీసం పట్టించుకోవాలి అన్న ఆలోచన చేసేవాడు కూడా కనీసం ఎవ్వరూ లేని పరిస్థితిలో కనిపిస్తూ ఉంది. పొగాకు పంటకు సంబంధించి కనీసం 220 రూపాయలన్నా వస్తే కనీసం ఖర్చులు వస్తాయి. అలాంటి పంటకు కనీసం 165 రూపాయలకు మించి రావడం లేదన్నా అని చెప్పి రైతులు వాపోతూ చెప్తా ఉంటే, నిజంగా ఇంతటి అన్యాయమైన పరిస్థితిలో ఇవాళ రైతన్నలున్నా కూడా ఏమాత్రం కూడా పట్టించుకోలేని ఇటువంటి ప్రభుత్వం మనకు అవసరమా అని అడుగుతా ఉన్నాను మీ అందరితో. నేను గట్టిగా 2 చేతులు పైకి ఇలా 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 మన నిరుద్యోగ సోదరులు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి ఇవాళటికి చూస్తే నిరుద్యోగ సోదరుల సంఖ్య రెట్టింపు అయింది అని చెప్పి ఇవాళ ఏ గ్రామంలో చూసినా, ఇవాళ ఏ పట్టణాన్ని చూసినా కూడా మనందరికీ కూడా కనిపిస్తూ ఉంటుంది ఈ విషయం. ఒకసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను. ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి హయాంలో రైతులు కానీ, అక్క చెల్లెమ్మలు కానీ, యువత కానీ వీళ్ళెవరైనా కూడా బాగుపడ్డారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను మీ అందరి తరఫున. జాబు రావాలి అనంటే బాబు పోవాలి అని చెప్పి వినిపిస్తా ఉన్న మాట ఇవాళ అక్షరాల రాష్ట్రం విడిపోయే నాటికి 1,42,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి అని కమల్నాథన్ కమిటీ లెక్కలు తేల్చి 1,42,000 మందిని ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వండి అని చెప్పి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. ఆ 1,42,000 ఉద్యోగాలు కాస్త ఈ 5 సంవత్సరాలలో రిటైర్ అయిపోయిన వాళ్ళని కూడా కలుపుకుంటే 2,30,000 ఉద్యోగాలు ఖాళీగా ఉంటే, అదిగో ఉద్యోగాలు వస్తాయి, ఇదిగో ఉద్యోగాలు వస్తాయని పిల్లలు చదువులు అయిపోయిన తర్వాత ఆ పరీక్షల కోసం, కోచింగ్ సెంటర్ల కోసం వేలకు వేల రూపాయలు తగలేస్తా ఉన్నారు ఆ కోచింగ్ సెంటర్ల మీద. అయినా ఈ 5 సంవత్సరాలలో ఒక్కటంటే ఒక ఉద్యోగం అన్నా వచ్చిందా ఈ చంద్రబాబు నాయుడు గారి పాలనలో అని అడుగుతా ఉన్నాను. ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఉద్యోగాలు ఊడికొట్టడం మనకందరికీ కూడా కనిపిస్తా ఉంది. బాబు వచ్చాడు, 30,000 మంది ఆదర్శ రైతుల ఉద్యోగాలు గోవింద. బాబు వచ్చాడు, గృహ నిర్మాణ శాఖలో వర్క్ ఇన్స్పెక్టర్లు, కంప్యూటర్ ఆపరేటర్లు 3,500 మంది ఉద్యోగాలు గోవింద. బాబు వచ్చాడు, 1000 మంది గోపాల మిత్ర ఉద్యోగాలు గోవింద. బాబు వచ్చాడు, ఆయుష్లో పనిచేస్తా ఉన్న 800 మంది ఉద్యోగాలు గోవింద. బాబు వచ్చాడు, సాక్షర భారత్లో పనిచేస్తా ఉన్న 30,000 మంది ఉద్యోగాలు గోవింద. బాబు వచ్చాడు, మధ్యాహ్న భోజనం కార్యక్రమంలో 14 సంవత్సరాల నుంచి పనిచేస్తా ఉన్న 85,000 మంది అక్క చెల్లెమ్మల ఉద్యోగాలు గోవింద. ఒకవైపున ఉద్యోగాలు తీసేస్తారు,
మరోవైపున జీతాలు పెంచరు. అన్యాయమైన పాలన ఇవాళ ఈ రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది. చంద్రబాబు నాయుడు గారి అన్యాయమైన పాలన నిజంగా ఎలా ఉంది అని చెప్పి నా 3648 కిలోమీటర్ల పాదయాత్రలో ప్రతి గ్రామంలోనూ ప్రతి అడుగులోనూ పిల్లలు నా దగ్గరికి వచ్చి, ఆ తల్లిదండ్రులు నా దగ్గరికి వచ్చి, అన్నా చదువు అయిపోయింది, ఉద్యోగాలు ఎక్కడికి పోవాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నామన్నా, చదువు అయిపోయి డిగ్రీలు పుచ్చుకున్నాక ఎక్కడికి పోవాలన్నా అని చెప్పి ప్రతి గ్రామంలోనూ ప్రతి అడుగులోనూ వాళ్ళు నా దగ్గరికి వచ్చి చెప్పిన ప్రతి మాట నాకు బాగా గుర్తున్నాయి. ఇవాళ ఆ చదువుకుంటున్న ప్రతి పిల్లాడికి, చదువు అయిపోయి ఉద్యోగం కోసం వెతుక్కుంటున్న ప్రతి పిల్లాడికి నేను ఇవాళ చెప్తా ఉన్నాను, మీ కష్టాన్ని నేను చూశా, మీ బాధను నేను విన్నా, మీ అందరికీ నేను ఇవాళ చెప్తా ఉన్నాను, నేను ఉన్నాను అని మీ అందరికీ నేను ఇవాళ హామీ ఇస్తా ఉన్నా. చంద్రబాబు నాయుడు ఇచ్చే 3000 రూపాయలకు మోసపోవద్దక్క. ఈరోజు మన పిల్లలను మనం ఇంజనీర్లుగాను, డాక్టర్లుగాను, కలెక్టర్ల వంటి పెద్ద పెద్ద చదువులు చదివించే పరిస్థితిలో మనం ఇవాళ ఉన్నామా అక్క? ఒక్కసారి ఆలోచన చేయక్క అని చెప్పి ప్రతి అక్కకు చెప్పండి. ఈరోజు మన పిల్లలను మనం ఇంజనీర్లుగాను, డాక్టర్లుగాను, కలెక్టర్ల వంటి ఏ చదువులు చదివించాలన్నా మన ఆస్తులు అమ్ముకుంటే తప్ప నుంచి ఇవాళ మన పిల్లలను మనం ఇంజనీర్లుగా చదివించే పరిస్థితిలో లేము కదక్క అని ప్రతి అక్కకు చెప్పండి. ఆ ప్రతి అక్కకు చెప్పండి, అక్క 20 రోజులు ఓపిక పట్టక్క, అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందాము. అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మన పిల్లలను ఇంజనీర్లుగాను, డాక్టర్లుగాను, కలెక్టర్ల వంటి ఏ చదువులైనా కూడా అన్న ఎన్ని లక్షలు ఖర్చైనా కానీ ఉచితంగా చదివిస్తాడు అని ప్రతి అక్కకు చెప్పండి. ప్రతి అక్కకు చెప్పండి, ప్రతి చెల్లెమ్మకు చెప్పండి, పొదుపు సంఘాల్లో ఉన్న అక్క చెల్లెమ్మలకు చెప్పండి, అక్క చంద్రబాబు ఇచ్చే 3000 రూపాయలకు మోసపోవద్దక్క అని ఆ ప్రతి అక్కకు చెప్పండి. ఆ ప్రతి అక్కకు చెప్పండి, అక్క 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారికి సమయం ఇచ్చాం, పొదుపు సంఘాల్లో ఉన్న రుణాలన్నీ మాఫీ చేస్తాను అని అన్నాడు, కనీసం ₹1 అయినా మాఫీ చేశాడా అక్క అని ఆ ప్రతి అక్కను అడగండి. ఆ ప్రతి అక్కకు చెప్పండి, అక్క గతంలో 0 వడ్డీకే రుణాలు వచ్చేటివి, ఈ పెద్ద మనిషి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ 0 వడ్డీ అన్న పథకం పూర్తిగా ఎగరగొట్టేశాడు కదక్క అని ఆ ప్రతి అక్కకు చెప్పండి. ఆ ప్రతి అక్కకు చెప్పండి, అక్క చంద్రబాబు ఇచ్చే 3000 రూపాయలకు మోసపోవద్దక్క, 20 రోజులు ఓపిక పట్టక్క, అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందాము. ఆ తర్వాత పొదుపు సంఘాల్లో ఉన్న అక్క చెల్లెమ్మలకు ఎన్నికల తేదీ వరకు ఎంతైతే రుణాలుంటాయో ఆ మొత్తం రుణాలన్నీ కూడా అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత 4 దఫాల్లో నేరుగా అక్క చెల్లెమ్మల చేతికే అందిస్తాడు అని ప్రతి అక్కకు చెప్పండి. 0 వడ్డీకే రుణాలు ఇచ్చే రోజులు అప్పట్లో ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి రాజన్న రాజ్యంలో చూశాము. మళ్ళీ 0 వడ్డీకే రుణాలు రావాలి అంటే అది జగనన్నతోనే సాధ్యము అని ప్రతి అక్కకు చెప్పండి. నవరత్నాల్లోని ప్రతి అంశము ప్రతి అక్కకు చేర్చండి, ప్రతి చెల్లెమ్మకు చేర్చండి, ప్రతి అవ్వకు చేర్చండి, ప్రతి తాతకు చేర్చండి. నవరత్నాల ద్వారా పేదవాడి జీవితం మారుతుందని, రైతన్న కళ్ళల్లో ఆనందం చూడగలుగుతామని నేను సంపూర్ణంగా నమ్ముతా ఉన్నా. ఖచ్చితంగా రేపొద్దున దేవుడు ఆశీర్వదిస్తే, ఖచ్చితంగా దేవుడు ఒక అవకాశం ఇస్తే, ఖచ్చితంగా నవరత్నాలు మీ గడప దాకా తీసుకొస్తానని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. మీ చల్లని దీవెనలు, మీ చల్లని ఆశీస్సులు. రాంబాబన్న పక్కనే ఉన్నాడు, మన పార్టీ తరఫున ఎమ్మెల్యేగా నిలబడతా ఉన్నాడు. మీ అందరి చల్లని దీవెనలు, చల్లని ఆశీస్సులు అన్నపై ఉంచండి. మంచివాడు, సౌమ్యుడు, అన్ని రకాలుగా మంచి చేస్తారని నమ్మకం, విశ్వాసం నాకున్నాయి. అదే మాదిరిగా నా ఎడం వైపున సినన్ ఉన్నాడు, ఎంపీ అభ్యర్థిగా మన పార్టీ తరపు నుంచి నిలబడతా ఉన్నాడు. మీ అందరి చల్లని దీవెనలు, చల్లని ఆశీస్సులు సినన్నపై కూడా ఉంచవలసిందిగా సవినయంగా చేతులు జోడించి పేరు పేరున ప్రార్థిస్తా ఉన్నాను.
గడప అంటున్నది, గడప గడప అంటున్నది. మళ్ళొకసారి ఇంకొకసారి పెద్దాయన రాజన్న పాలన. బ్రాహ్మణుల అభివృద్ధి కోసం కార్పొరేషన్ను ఏర్పాటు చేసిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వానికే దక్కుతుందని ఒంగోలు తెలుగుదేశం పార్టీ పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థి సిద్ధా రాఘవరావు అన్నారు. బ్రాహ్మణ ఆత్మీయ సదస్సులో ఆయన ఒంగోలు అసెంబ్లీ అభ్యర్థి దామచల జనార్దన్తో కలిసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వాటిని అందించాలి అనే ఒక మంచి అభిప్రాయం ఉన్నప్పటికీ కూడా ఈ పార్టీ ఏం చేస్తుంది, పక్క పార్టీ ఏం చేస్తుంది, కావాల్సింది ఏమిటి దాని. ఒంగోలులోని శంకరనారాయణ కళ్యాణ మండపంలో జరిగిన ఈ బ్రాహ్మణ సదస్సులో ఆల్ ఇండియా బ్రాహ్మణ ఫెడరేషన్ డైరెక్టర్ కోట శంకర శర్మ, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సాదినేని యామిని శర్మ, బ్రాహ్మణ కార్పొరేషన్ సొసైటీ చైర్మన్ ఎంవిఎస్ శర్మ, బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ వేమూరి ఆనంద సూర్య, బ్రాహ్మణ కార్పొరేషన్ జిల్లా లైజాన్ ఆఫీసర్ కామరాజుగడ్డ కుసుమకుమారి, శ్రీశైల దేవస్థానం పాలక మండలి డైరెక్టర్ టివి శ్రీరామ్మూర్తి, రాచకొండ శ్రీనివాసరావు, కిమ్స్ జిఎం మూర్తి, ఎస్ఏటి రాజేష్, అగస్త్యరాజు శివయ్య, లక్కరాజు కామేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి మామూర్తి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. మనకి డెమోక్రసీలో ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు వస్తాయి. ఈ ఎన్నికలు వచ్చినప్పుడు ఏ పార్టీని మనం గెలిపించాలి, ఏ పార్టీ రాష్ట్రానికి అవసరం, ఏ పార్టీ ఈ రాష్ట్రానికి అవసరాలు సరిపడా పనులు చేస్తాము, ఏది కూడా ప్రతి ఒక్కరు కూడా చర్చించాలి. మంది కొత్త రాష్ట్రం, చాలా ఇబ్బందులు ఉన్నాయి, ఆర్థిక సమస్యలు ఉన్నాయి. కొత్త రాష్ట్రాన్ని మనం ముందుకు నడిపించాలంటే ఒక విజన్తో, ఒక పద్ధతి ప్రకారం ముందుకెళ్తే తప్ప ఈరోజు మనం ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే చంద్రబాబు గారు ఈరోజు అహర్నిశలు కృషిపడి రోజు 14 గంటలు కష్టపడి ఈరోజు ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా కూడా ముందుకు తీసుకెళ్తున్నాం. మనకి రాజధాని లేదు. అమరావతి వచ్చిన తర్వాత బస్సులో నిద్ర, బస్సులో తిండి, బస్సులో పరిపాలన చేసిన మన ముఖ్యమంత్రి గారు ఒక సంవత్సరంలో వైద్యాల విభజన జరిగిన తీరు కూడా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఉండేటప్పుడు మనకు బైఫర్కేషన్ కూడా సరిగ్గా ఇవ్వకుండా ఆ రోజు విభజన చేశారు. ఆ తర్వాత బీజేపీ వాళ్ళు కూడా ఎన్నికలప్పుడు మనకి సహకరిస్తాము, స్పెషల్ స్టేటస్ ఇస్తామని చెప్పి ఆ రోజు వాళ్ళు చెప్పడం, వాళ్ళతో కూడా కలిసి మనం కూడా ఎన్నికల్లో పోటీ చేయడం. ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా వాళ్ళు 21 సార్లు మన ముఖ్యమంత్రి గారు వెళ్తే కూడా వాళ్ళు ఏది కూడా ఈరోజు పోలవరం కానీ ఏది కూడా వాళ్ళు సహకరించలేదని చెప్పి ఒక ఉద్దేశంతో మళ్ళీ మనం వాళ్ళు ఇంకా చేయదని చెప్పేసి మనకు ముఖ్యమంత్రి గారు వాళ్ళ వెనక తీసుకోవడం కూడా జరిగింది. ఏదైనా కూడా మనం విభజన జరిగిన తర్వాత 16,000 కోట్ల బడ్జెట్ తోటి మన రాష్ట్రం బయటకు వచ్చాం. ఈరోజు పూర్తిగా ఎన్నో ఇబ్బందులతో బస్సులో అయితే ముఖ్యమంత్రి గారు బస్సులో ఎన్ని కుట్రలు అనేది మీ అందరికీ తెలుసు. ఈ జిల్లా పైన కూడా ఎలాంటి కుట్రలు చేస్తున్నారు అనేది ఒక విషయం చెప్తాను. మనకి ఈ జిల్లా ఇప్పటికీ కూడా ప్రకాశం జిల్లా అంటే చీకటి జిల్లా అని ఇంతకుముందు పేరుండేది. కానీ ఆ పేరు నుంచి చీకటి అనే అక్షరాన్ని కూడా చిమ్మ చీకటిలో చీల్చుకుంటూ ఈ రోజున ముఖ్యంగా ఈ ప్రకాశం జిల్లా ఎన్నో ప్రకాశవంతంగా వెళ్ళిపోతుంది. మరీ ముఖ్యంగా దామచర్ల గారికి మీరు ఉన్నారని కాదు, కానీ అసలు హౌసింగ్ లో గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారితో కూడా పోరాడు. మరి ఈ జిల్లాలోనే అత్యధికంగా హౌసింగ్ తెచ్చుకున్న ఆ బస్సు నడుపుతున్నటువంటి డ్రైవర్ రలసాలని మన చంద్రబాబు నాయుడు. అక్కడ బస్సులో ఉన్న జనం వాళ్ళని కాపాడాలి, వాళ్ళ ముందుకు తీసుకెళ్ళాలి, మంచి రూట్ లో తీసుకెళ్ళాలి. అక్కడ యూటర్లు తీసుకుంటే వీళ్ళ ప్రాణాలన్నీ కాపాడబడతాయి. అలాగే ఈ రాష్ట్రం కాపాడటం కోసం ఎప్పుడు ఏ చర్యలు తీసుకోవాలో ఆ చర్యలుంది తీసుకోగలిగిన సమయానుకూలంగా తీసుకోగలిగినటువంటి నాయకుడు, విచక్షణ కలిగినటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు ఇచ్చారు. అలాగే నిన్న రాత్రి ఆదిశైవ సంఘం వాళ్ళు కలిశారు నన్ను. మేడం, బ్రాహ్మణ సేవా సమితి వాళ్ళందరికీ ఇచ్చారు, మా ఆదిశైవ సంఘం వాళ్ళకి కూడా కావాలి అన్నారు. బాబు రేపు జనార్దన్ గారి ముందే వారి వాళ్ళతోనే చెప్పిస్తారు. రేపు మళ్ళా 2019 ఎలక్షన్ అయిపోగానే మీ సంఘం వాళ్ళకు కూడా ఈసారి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాము అని చెప్పేసి తెలియజేస్తున్నారు. ఇప్పుడు రాష్ట్రంలో గత 5 ఏళ్ల కాలంగా
తెలుగుదేశం ప్రభుత్వం కొనసాగిస్తున్న అవినీతి పాలన పట్ల అన్ని వర్గాల ప్రజలు విసిగి వేసారిపోయి ఉన్నారని ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. వైఎస్ జగన్కు ఒక్కసారి ముఖ్యమంత్రిగా అవకాశం ఇచ్చి చూడాలన్న ఆకాంక్ష ప్రజల్లో బలంగా కనిపిస్తోందని బాలినేని పేర్కొన్నారు. ఒంగోలు రూరల్ మండలంలోని చింతాయిగారిపాలెంలో బాలినేని శ్రీనివాసరెడ్డి విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామానికి వచ్చిన బాలినేనికి స్థానిక నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు బ్రహ్మరథం పట్టారు. డప్పు వాద్యాలు, పూల జల్లులతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా బాలినేని ఎద్దుల బండిపై ప్రయాణించి స్థానిక పార్టీ శ్రేణుల్లో జోషి నింపారు. స్థానిక దేవాలయాల్లో ఆయన పూజలు చేశారు. ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసులరెడ్డిని, అసెంబ్లీ అభ్యర్థి అయిన తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఒంగోలు రూరల్ మండల అధ్యక్షుడు రాయపాటి అంకయ్యతో సహా పలువురు స్థానిక నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, అధిక సంఖ్యలో ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చాలా సంతోషం. మరి ఈరోజు ఎన్నికల ప్రచారం నిమిత్తం మీ గ్రామంకి వస్తే మీరు చూపించిన ఆహ్వానం, ఆదరణ, అభిమానం మరి ఎప్పుడు కూడా జీవితాంతం గుర్తుపెట్టుకుంటాను కూడా ఈ సభావంగా తెలియజేసుకుంటామన్నా. మీ అందరికీ తెలుసు, గత 5 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పరిపాలనలో కేవలం పచ్చ చొక్కాలు వేసుకున్న వాళ్ళకే పనులు జరిగినాయి తప్ప మామూలుగా పేద బడుగు వర్గాలు, మధ్యతరగతి కుటుంబాలు, బీసీ వర్గాలకి వీళ్ళందరికీ కూడా సరిగా ఏమీ సంక్షేమ పథకాలు అన్న దాఖలాలు లేవని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. అదే రాజశేఖర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పేద బడుగు వర్గాల కోసం ఆయన ఎంతో శ్రమించాడు. ఆయన ఎన్నో సంక్షేమ పథకాలు ఏర్పాటు చేశాడు. ఈరోజు చూస్తా ఉంటే చంద్రబాబు నాయుడు గారు కేవలం ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి ఏదో తాయిలాలు, మరి డ్వాక్రా మహిళలకి పసుపు కుంకుమని, గతంలో రుణమాఫీ చేయాల్సిన డబ్బులు అవన్నీ కూడా ఇప్పుడు ఎలక్షన్ టైంలో వేస్తే నాకు ఓట్లు వేస్తారు, ప్రభుత్వం డబ్బు. అది ఎవరి డబ్బు? అది ప్రభుత్వం డబ్బు. ఆయన సొంతంగా ఏదో ఇచ్చినట్టుగా మరి నేను డబ్బులు ఇస్తున్నానని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పారు, ఆయన సుదీర్ఘ పాదయాత్ర, సంవత్సరం పాటు పాదయాత్ర చేసి ప్రజా కష్ట నష్టాలు తెలుసుకొని ఖచ్చితంగా కూడా రేపు ఆయన ముఖ్యమంత్రి అయితే ఎన్నో పథకాలు పెట్టాడు, నవరత్నాల కార్యక్రమాలు పెట్టాడు. ముఖ్యంగా డ్వాక్రా చెల్లెమ్మలకి, అక్కమ్మలకి కూడా మరి వాళ్ళ గ్రూప్ లో ఉన్నారు. ఇక్కడ డ్వాక్రా గ్రూప్ లో ఉన్నారమ్మా, ఉన్నారా? ఎన్ని గ్రూపులు ఉన్నాయి? 15 గ్రూపులు ఉన్నాయి. మీకు అప్పులు ఉన్నాయా? ఎంత ఉన్నాయి? చాలా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మీరు ₹1 కూడా కట్టబడి లేదు, మొత్తం మాఫీ చేస్తారని కూడా సభగా తెలియజేసుకుంటా ఉన్నా. మళ్ళీ కూడా వడ్డీ లేని రుణాలు ఇస్తారు. మీకు మీ అప్పు అందుకు చెల్లగొట్టే జగన్మోహన్ రెడ్డి గారు తీసేపించి మీ చేతికి డబ్బులు ఇచ్చి మీ రుణాలను మాఫీ చేయించి మళ్ళా కూడా వడ్డీ లేని రుణాలు ఇస్తారని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. వృద్ధాప్య పెన్షన్ ఎంత వస్తుందమ్మా? 2000 వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు రాగానే ఆ 2000 3000 రూపాయలు చేస్తారని కూడా సభావంగా తెలియజేసుకుంటా ఉన్నాం. కాబట్టి అంతేకాదు, మీకు పిల్లలు
మీరు చదివించుకునే మీ పిల్లల్ని స్కూల్కి పంపించాలంటే ఇంగ్లీష్ మీడియం స్కూల్కి పంపించాలంటే ఎంతో ఖర్చు అవుతుంది. దానికోసం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మీ పిల్లల్ని చదివించే దానికోసం ప్రతి సంవత్సరం మీ పేరు మీద 15,000 రూపాయలు డబ్బులు వేస్తారు. ఆ 15,000 తోటి ఆ పిల్లల్ని చదివించుకోవచ్చని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. అంతేకాదు పై చదువు చదివించాలంటే ఇంజనీర్లు, డాక్టర్లు ఇట్లా పెద్ద పెద్ద చదువులు చదివించాలన్నా కూడా ఉచితంగా మీరు ₹1 ఖర్చు లేకుండా ఉచితంగా చదివించే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టారని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఆయన ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఇంకా పల్లెటూరులో కూలీ నార చేసుకోకూడదు, మీరు పడిన బాధలు మీ పిల్లలు పడకూడదు అని చెప్పి ఉద్దేశంతో పెద్ద పిల్లలకి చదువు చేర్పించి వాళ్ళకి మంచి పొజిషన్ చూపించాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమం చేపట్టారని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మీ అధికారం ఉన్నప్పుడు రాముని వారి గుడి ప్రారంభించాడు. మళ్ళీ ఏమైందమ్మా అది ఆగిపోయింది. ఖచ్చితంగా మీ అధికారులు వస్తే ఆ గుడి నిర్మాణం తప్పకుండా చేయిస్తారని కూడా సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నా. మొత్తం కూడా ఇప్పుడు గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు గణపతి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కానీ ఆయకట్టు నేను కానీ ఎన్నో తీసుకొచ్చి ఇచ్చాం. కానీ ఇప్పుడు ఈ 4 సంవత్సరాల్లో ఆ నీళ్లు వచ్చే పరిస్థితి లేదు. ఖచ్చితంగా కూడా కృషి చేస్తానని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నా. మీరందరూ కూడా దయచేసి రేపు రాబోయే ఎలక్షన్స్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తిందమ్మా, గుర్తింది. ఆడో చెప్పాలా, ఆడోలే మాట్లాడలా. ఏం గుర్తు? ఫ్యాన్ గుర్తుకే ఓట్లేదమ్మా. మరి ఇటుపక్క ఫ్యాన్ గుర్తు ఏం గుర్తు? మీరందరూ కూడా ఫ్యాన్ గుర్తుకు ఓట్లేస్తే ఎమ్మెల్యేగా నన్ను ఇద్దరికి 2 ఓట్లు వేసి గెలిపిస్తే చేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై జగన్, జై జగన్, జై జగన్. అందరూ కూడా రావాల్సిన కోరుతున్నా. అన్న వస్తున్నాడు, ఫీజు రియంబర్స్మెంట్ వేస్తున్నాడు, రైతు రాజ్యం చేస్తున్నాడు, ఎంప్లాయ్మెంట్ ఉద్యోగం చేస్తున్నాడు. అన్న మన గుర్తు దళిత, ఓసీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ దళిత విద్యార్థుల కోసం సంపూర్ణ గారి నాయకత్వం, శ్రీనివాస్ గారి నాయకత్వం, రుణమాపిస్తున్నాం. ప్రతి ఇంటికి చీకటి వస్తాడు, మన నియోజకవర్గానికి నమ్మకం ఉంది. రోడ్లు పట్టుకొని ధర్నాలు చేస్తున్నారు. గమనించండి, మన దళిత ఆశలు చెప్పి మన వాసన అన్న వస్తున్నాడు, ఫీజు రియంబర్స్మెంట్ చేస్తున్నాడు, అన్న వస్తున్నాడు. వచ్చిన టైంలో అందరూ గమనించారు, రాజశేఖర రెడ్డికి అవకాశం ఇచ్చారు. ఇది యూట్యూబ్ టైం, యువతంతా గమనిస్తున్నారు. నిధులు సమకూర్చి 5 సంవత్సరాల్లో తెలుగుదేశం ప్రభుత్వం ఏ ఒక్క కార్యక్రమంలో జరపలేదు. మరి ఈ యొక్క గ్రామంలో ఉన్న పెండింగ్ పనులన్నీ మొత్తం కెరా తిప్పాలి.
మంచివారిని ఎన్నుకోండి, సమర్థవంతమైన పాలన అందిస్తామని తెలుగుదేశం పార్టీ ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి సిద్ధా రాఘవరావు అన్నారు. అయినటువంటి మన అందరికీ నమస్కారం. ముఖ్యంగా రేపు ఏప్రిల్ 11వ తారీఖు పార్లమెంట్కి, అసెంబ్లీకి 2 ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు ఎక్కడికి వెళ్ళినా కూడా బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో రావాలి, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తేనే ఈ రాష్ట్రంలో అన్ని అభివృద్ధి కార్యక్రమాలు కానీ, సంక్షేమ ఫలాలు కానీ, సర్వీస్ కానీ బాగుంటుందని ప్రతి ఒక్కరు కూడా డిసైడ్ చేసుకోవడం జరిగింది. ఈరోజు ఒంగోలు పార్లమెంట్ సంబంధించి 7 సెగ్మెంట్స్లో మేము అన్నీ కూడా పర్యటన చేస్తున్నాం. ప్రతిరోజు కూడా తిరుగుతున్నాం, విలేజెస్కి వెళ్తున్నాం. ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలు, మహిళలు ఎస్పెషల్లీ బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. ముఖ్యమంత్రిగా మళ్ళీ నారా చంద్రబాబు నాయుడు గారిని తీసుకురావాలి, వారిని కూర్చోబెట్టాలని జయంతో వారంతా ఉన్నారు. డెఫినెట్గా రేపు మేము చేసే అభివృద్ధి కార్యక్రమాలే ప్రజలందరూ కూడా చర్చించుకుంటున్నారు. నేనైతే పశ్చిమ ప్రాంతానికి ఒక భరోసా ఇచ్చాం, రాబోయే ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించండి. మీరు వెనకబడిన ప్రాంతం, మీ ప్రాంతానికి నేను ఏదైతే దర్శిలో 3,300 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం. ఈరోజు రాష్ట్రంలో హైయెస్ట్ ఇన్వెస్ట్మెంట్ పెట్టి అభివృద్ధి చేసిన ఏకైక ప్రాంతం దర్శి కాన్స్టిట్యున్సీ. మీ రిమైనింగ్ 6 నియోజకవర్గాలు కూడా అదే తందాలో చేస్తారని వారికి మాట ఇచ్చాను. డెఫినెట్గా ఆ గ్రామాలను కూడా పట్టణాలుగా తయారు చేస్తూ ఉన్నాం. వాళ్ళందరూ కూడా తప్పకుండా సహాయ సహకారాలు అందిస్తామని ముందుకు రావడం జరిగింది. రేపు జరగబోయే ఎన్నికల్లో ఎవరు ఎన్ని రకాలుగా మాట్లాడినా ఈ రాష్ట్ర ప్రజానీకం ఆల్రెడీ ఒక నిర్ణయం తీసుకున్నారు, బాబు గారిని అధికారంలో తీసుకురావాలని. అందువల్ల సందేహం లేదు. అట్లానే ఇక్కడ సంబంధించి మా సెగ్మెంట్ ఒంగోలు పార్లమెంట్ సంబంధించి దామచల జనార్దన్ గారు కూడా ఒంగోలు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. వారు కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ మన ఒంగోలు పట్టణంలో చేయడం జరిగింది. గత 15 సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధి ఒంగోలు పట్టణంలో కూడా అన్నీ కూడా మౌలిక సదుపాయాలు అన్నీ కూడా తీసుకురావడం జరిగింది. అందువల్ల నేను ఒంగోలు ప్రజానీకానికి, ఇక్కడికి విచ్చేసిన వాకర్స్ క్లబ్ సంబంధించి అందరూ కూడా నేను మనస్ఫూర్తిగా అప్పీల్ చేస్తున్నాం, మంచి వ్యక్తులు గెలిపించండి, మీకు పరిపాలన అందుబాటులో తెస్తాం, ఒక మంచి సమర్థవంతమైన పరిపాలన ఇస్తాం. దానికి ఇక్కడి నుంచి దామచల జనార్దన్ గారిని ఎమ్మెల్యేగా మంచి మెజార్టీతో, అట్లనే ఎంపీగా నన్ను మంచి మెజార్టీతో గెలిపించాలని నేను మనస్ఫూర్తిగా ఒంగోలు ప్రజానీకానికి. ఈరోజు ఎన్నికల ప్రచార నిమిత్తం ఈరోజు వాకర్స్ క్లబ్ ఏదైతే రంగారాయ చెరువు కానీ, గాంధీ పార్క్ కానీ ఇవన్నీ కూడా వాకర్స్ని ఒకసారి కలవటానికి ఈరోజు మేమంతా, నేను మన ఎంపీ అభ్యర్థి మన రాఘవరావు గారు అందరం కూడా వచ్చాం. ఈరోజు ప్రజల్లో ఒక మంచి ఆదరణ, చేసిన పనులు ఇవన్నీ పట్టిన తర్వాత ప్రజల్లో కూడా ఎక్కడికి పోయినా కూడా ఒక మంచి ఆదరణతోటి వాళ్ళు పలకరించడం జరుగుతూ ఉంది. మనం ఒకటే ఈరోజు రంగారాయ చెరువు కానీ, లేకపోతే గాంధీ పార్క్ కానీ ఇవన్నీ కూడా, గాంధీ పార్క్ మూత వేసి 12 ఏళ్ళు అయితే మనం వచ్చిన తర్వాత దాన్ని ఓపెన్ చేసి దీనికి కావాల్సిన ఫెసిలిటీస్ ఇచ్చి ఇక్కడ ఎక్కువ పబ్లిక్ వస్తున్నారని చెప్పి దానికి ఒక మానిటర్ ఒకటి ఇది కూడా పెట్టాం. ఎవరి సాటర్డే సండే ఒక మూవీ వేసేటట్టు ఇక్కడ కూడా పెట్టాం. దానికి అందరూ కూడా ఈవినింగ్ అయితే 2,000 మంది పైన ఇక్కడికి వచ్చే రకంగా దీనికి కూడా అన్ని ఫెసిలిటీస్ ఇచ్చాం. అదేవిధంగా రంగారాయ చెరువులో కూడా నైట్ ఈవినింగ్ 6:30కి కూడా లైటింగ్ కావాలంటే లైటింగ్ ఇచ్చాం. అదేవిధంగా వాకింగ్ ట్రాక్ కావాలంటే దానికి మళ్ళా వాకింగ్ ట్రాక్ ఇచ్చాం, డ్రింకింగ్ వాటర్ ఇచ్చాం.
ఈరోజు ఇందాక కూడా పేపర్లో చూసాం, మంచినీళ్ళ స్కీమ్ ఏదో ఆగిపోయింది. మేము వచ్చిన తర్వాత మంచినీళ్ళ స్కీమ్ని గొల్లకమ్మ నుంచి చేసి దాన్ని కంప్లీట్ చేస్తానని చెప్పి ఇక్కడ వైఎస్ఆర్ అభ్యర్థి అతను చెప్పాడు. దాన్ని ఈనాడులోనో ఏదో పేపర్లో చదివాను. నేను ఒకటే తెలియజేస్తా ఉన్నా, 3 టర్ములు ఎమ్మెల్యేగా ఉన్నావు, ఒకసారి మంత్రిగా చేసావు. అసలు గొల్లకమ్మ నుంచి నీళ్లు తీసుకురావటం ఎట్లా చేయాలి, అసలు వాటర్ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలో కూడా ఆలోచించలేకుండా ఏదో టైంపాస్ చేసి హైదరాబాద్లో కూర్చొని లేకపోతే ఊళ్ళన్నీ తిరుగుతా ఈరోజు గొల్లకమ్మ నుంచి పైప్ లైన్లు ఆల్రెడీ అయిపోయి 4 కిలోమీటర్లు పైపులు ఫ్యాక్టరీ షార్టేజ్ ఉంటే ఆల్రెడీ ఫిల్టర్ బెడ్స్ కట్టాము, ఓవర్ ట్యాంక్స్ కడతా ఉన్నాము. ఇంకా నువ్వు వచ్చి చేసేది ఏందనేది నాకు అర్థం కాలేదు. కాబట్టి ప్రజలకి ఈ 5 ఏళ్లలో ముఖ్యమంత్రి గారు ఎన్నో నిధులు ఇచ్చారు. ఆ రోజు రాఘవరావు గారు అయితే ఆర్ఎండ్బి మినిస్టర్గా ఉన్నప్పుడు కూడా ప్రత్యేకించి ఆయన కూడా నిధులు ఇచ్చాడు. దాంతో ఈరోజు 8 బ్రిడ్జిలు కట్టినా కానీ లేకపోతే రోడ్లు వేసినా ఎక్కడికి పోయినా కూడా ఇవన్నీ కూడా ఒక కమిట్మెంట్ ప్రకారం పనిచేసాం చేసాం కాబట్టే ఈరోజు ప్రజల్లోకి వెళ్తున్నాం. ప్రజలు కూడా మంచి వాళ్ళు రాగానే ఆదరణతో వాళ్ళంతా కూడా పలకరిస్తూ ఉన్నారు. ఏం చేసినా కూడా ఉపయోగపడే కార్యక్రమాలన్నీ కూడా ఈరోజు టౌన్లో చేయటం కూడా జరిగింది. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు కూడా ఈరోజు మళ్ళీ ఎన్నికలు వచ్చినాయి కాబట్టి ఏదైతే ప్రభుత్వం మీకు అందుబాటులో ఉండి ఏదైతే చేయగలుగుతా ఉందో ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకొని ఇవన్నీ కూడా ఆస్వాదించాలి. అక్కడ చంద్రబాబు నాయుడు గారు కూడా పరిపాలన మళ్ళీ అవసరం. ఆయనలాగా పనిచేసే వాళ్ళు 18 గంటలు పనిచేసి రాష్ట్రం కోసం నిరంతరం కృషి చేసే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అలాంటిది తెలుగుదేశం పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చి బాబు గారు అక్కడ ముఖ్యమంత్రి అవ్వాలి, వస్తేనే మళ్ళీ రాష్ట్రం ముందుకు జరుగుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఆల్రెడీ అధికారంలో లేనప్పుడే అవినీతిపరుడు. ఇలాంటివన్నీ కూడా గుర్తుపెట్టుకొని ఎవరైతే మీకు అన్ని విధాలుగా బాగుంటుందో అవన్నీ చూసి మీ అందరూ కూడా సహకరించాలని చెప్పి అటు పార్లమెంట్కి ఇటు మనకి అందరికి కూడా సైకిల్ గుర్తుకేసి మంచి మెజార్టీతో గెలిపించాలని చెప్పి మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తాం. చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి మళ్ళా ముఖ్యమంత్రి అయిన తర్వాత జరుగుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల గురించి మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అన్ని వర్గాల ప్రజలు బాగుండాలన్నటువంటి ఉద్దేశంతో చేస్తున్న కార్యక్రమాల్లో ప్రజల్లో విపరీతమైన స్పందన కనిపిస్తూ ఉంది. చాలా ప్రాంతాల్లో తిరుగుతా ఉన్నాం. ఇంతవరకు ఎక్కడా కూడా ఈ ప్రభుత్వం మాకేం చేసింది అనేటువంటి ప్రశ్న, ప్రభుత్వం పట్ల ఏమాత్రం వ్యతిరేకత ఎక్కడ ఒక్క ప్రాంతంలో కూడా కనిపించలేదంటే నా ఇన్ని సంవత్సరాల రాజకీయ అనుభవంలో ఆశ్చర్యానికి గురవుతా ఉన్నా. చాలా గొప్ప విషయం ఇది మాత్రం. ఎందుకంటే ఎప్పుడైతే ప్రజల పట్ల ప్రజల సంక్షేమం పట్ల బాధ్యతగా ఉండేటువంటి ప్రభుత్వంలో పనిచేస్తూ ఉంటారో శాసనసభ్యులు కానీ పార్లమెంట్ సభ్యులు కానీ మంత్రులు కానీ ఖచ్చితంగా ఒక మంచి ఆలోచనతో ముందుకెళ్తూ ఉంటారు. ఒంగోలులో ప్రత్యేకంగా జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలతో పాటుగా ఇక్కడ మన అందరూ వాకర్స్ వచ్చినారు. ఇక్కడ కలిసి దాని కోసం అయితే రావడం జరిగింది. అభివృద్ధి ఆరోగ్యం పట్ల కూడా అందరికీ బాగా అవగాహన పెరిగింది. దాని పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ చూపిస్తున్నటువంటి పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ రంగారెడ్డి చెరువు చుట్టూ కానీ ఇదంతా కూడా వాకింగ్ ట్రాక్ గా మార్చి చేసినటువంటి ఘనత మన దామచర్ల జనార్దన్ గారికి ఎందుకనే విషయాలు తెలియజేస్తాం. అలాగే అందరూ గాంధీ పార్క్ లో ఏమాత్రం కార్యక్రమాలు లేని రోజుల్లో గాంధీ పార్క్ ను అభివృద్ధి చేసి అందరికీ సాయంత్రం పూట ఒక మంచి వినోదంగా ఉండేట్టుగా ఆహ్లాదంగా ఉండేటువంటి వాతావరణాన్ని కల్పించింది కూడా మన దామచర్ల జనార్దన్ గారి విషయాన్ని కూడా మీ అందరికీ తెలియజేస్తాం. అలాగే సీతారాఘవరావు గారు ఏదైనా సరే అభివృద్ధికి సంబంధించి కానీ ఇబ్బందికి సంబంధించి కానీ ఏమైనా సహాయం అడిగితే 5 నిమిషాల్లో ఆ సమస్యని పరిష్కరించేటువంటి మంచి మనసు ఉన్నటువంటి గొప్ప వ్యక్తి అనేది నాకున్నటువంటి అభిప్రాయం కూడా ఎప్పుడు కూడా చెప్తా ఉంటారు. అటువంటి వ్యక్తుల్ని మనం పార్లమెంట్కి అసెంబ్లీకి పంపించడం ద్వారా ఒక మన మంచి వాతావరణాన్ని తీసుకొచ్చేదానికి అవకాశం ఉందనే విషయాన్ని కూడా తెలియజేస్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు, నన్ను ముఖ్యమంత్రి చేయండి, నేను దేశ రాష్ట్రాన్ని బాగు చేస్తానని. అసెంబ్లీకే వెళ్ళడానికి ఇష్టపడిన వ్యక్తి ఏ రోజు కూడా అసెంబ్లీకి వెళ్ళడానికే ఇష్టపడదా. అటు ముఖ్యమంత్రి ఏదైనా అసెంబ్లీకి వెళ్తావా? నీ పార్టీ తరఫున అంతమంది శాసనసభ్యులు గెలిపిస్తే ప్రజల పక్షాన నువ్వు అధికార పార్టీని ప్రభుత్వాన్ని నువ్వు ప్రశ్నించాల్సినటువంటి బాధ్యతను విస్మరించి నువ్వు అసెంబ్లీ నుంచి పారిపోయినటువంటి వాడివి. ముఖ్యమంత్రి అయితే నేను అసెంబ్లీకి వెళ్తాననే విధంగా ఈ ఆలోచన ధోరణిని ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో నిన్ను ముఖ్యమంత్రి స్థానం దగ్గరికి కూడా వెళ్ళిన విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. ఒంగోలును అభివృద్ధి పదంలో పయనింపచేసిన తన తండ్రి ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ను రాబోయే ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలిపించాలని దామచర్ల జనార్దన్ కుమార్తె తనూజ కోరారు. జనార్దన్కు మద్దతుగా ఆమె పలు డివిజన్లలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు.
పాప పట్టుకోమ్మా. అలాగే ఒంగోలు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన శ్రీ సిద్ధా రాఘవరావు గారికి తిరుగుతున్నారు కదా, ఇల్లు తిరుగుతున్నారు ఎలా? ఇప్పుడు 50వ డివిజన్ నెహ్రూ నగర్కి వచ్చాము. ఇక్కడ ఓట్లు అడగడానికి. ఇక్కడ మా నాన్న చాలా అభివృద్ధి చేశారు. సిమెంట్ రోడ్లు వేశారు, పార్క్ అది కట్టించారు, అలాగే మిషన్లు ఇచ్చారు, కాలువలు కూడా చాలా చేశారు, హౌసింగ్ లోన్స్ అన్నీ ఇచ్చారు. కాబట్టి ఇక్కడ జనాల్ని అడగడానికి వచ్చాము. వాళ్ళ స్పందన కూడా చాలా బాగుంది. జనాల్లో చాలా బాగుంది రెస్పాన్స్. వాళ్ళు తప్పకుండా ఓట్లు వేస్తారు, మంచి మెజారిటీ మీద గెలిపిస్తారు నాన్నని. దయచేసి అందరూ తెలుగుదేశంకే ఓటేసి సైకిల్ గుర్తుకే ఓటేసి గెలిపించండి. నగరంలోని గాంధీ రోడ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు బాలినేని ప్రణీత్ రెడ్డి, మాగుంట శ్రీనివాసులు రెడ్డి తనయుడు మాగుంట రాఘవరెడ్డి విస్తృతంగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజల నుండి విశేషమైన ఆదరణ స్పందన లభిస్తోందని చెప్పారు. ఈసారి ఒంగోలు పార్లమెంటు అసెంబ్లీ స్థానాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజార్టీతో కైవసం చేసుకోవటం ఖాయమన్నారు. రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం సృష్టించబోతోందని, వైఎస్ జగన్ సీఎం కావటం తథ్యమని వారు ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బాలినేని ప్రణీత్ రెడ్డి, మాగుంట రాఘవరెడ్డితో పాటు పార్టీ నాయకులు వేమూరి బుజ్జి, వేమూరి శ్రీనివాసరావు, తాతా ప్రసాద్, మిరియాల కృష్ణ, నల్లమల్లి బాలు, కోడూరు కిషోర్, కండే శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. అన్నా 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 అన్న అడి పక్క పోండి, అడి తిరిగి అన్న ఆగో అన్న ఇటు చూడరా. ఎవడండి అన్న ఇటు చూడండి అన్న, అన్న ఇటు చూడండి అన్న. ఆగి ఎనికిరా, ఏం కాదు ఏం కాదు. అరుణ్ బండ్లు వస్తాయి వెనక. చూడండి ఇద్దరు చూడండి, రైట్ చూడండి ఒకసారి. ఓకేనా? ఓకే ఓకే. యాప్లు పెట్టుకొని కన్నవులు వేసుకొని మన పార్టీ
గారు వాళ్ళ అబ్బాయి తప్పకుండా ఫ్యాన్ గుర్తుకు వేయాలి. తప్పకుండా వేయాలి. ఓకేనా? తప్పనిసరిగా అందరికి చెప్పి కస్టమర్స్ ఎక్కువ వస్తారు, అందరికి చెప్పాలి. ఇవాళ నేను మాగుంట గారు అబ్బాయి కలిసి ఎన్నికల ప్రచారం జరుగుతుంది. ఇక్కడ వాస్తవంగా ఇది నేను 4-5 ఎలక్షన్స్ కంటిన్యూగా చేశాను. ఇంత ప్రజా అభిమానం ఏ ఎలక్షన్లో ఇంత ఊపు నాకు ఎప్పుడు కనిపించలేదు. సో ఈసారి నా దేశంలో బై ఎలక్షన్ కంటే ఎక్కువ మాకు మెజారిటీ వస్తుందని, అట్లాగే మాగుంట గారికి 1,00,000 పైన ఎంపీగా మెజారిటీ వస్తుందని నాకు అనిపిస్తుంది. సో ప్రజలు కూడా బాగా స్పందన ఉంది. మాకు ఇంత క్యాడర్ కూడా ఎప్పుడు అంత ఎక్కువగా లేదు. వైశ్య కమ్యూనిటీలో కూడా లీడర్స్ ఎక్కువగా ఉన్నారు ఇక్కడ. సో ఓటింగ్ కూడా అంతే ఈక్వల్గా వస్తుందని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఉత్సాహం చూసి చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు కార్యాలయం ఓపెన్ చేసాము. మీరందరూ కష్టపడి మా ఇద్దరు నాన్నల్ని గెలిపించాలని కోరుకుంటున్నాము. 2018-19 సంవత్సరానికి సంబంధించి జర్నలిస్టులకు మంజూరు చేసిన అక్రిడేషన్ల కాల పరిమితిని పెంచుతున్నట్లు జిల్లా కలెక్టర్ వాడ్రై వినయ్ చంద్ ఒక ప్రకటనలో తెలియజేశారు. అక్రిడిటేషన్ల కాల పరిమితిని జూన్ 30వ తేదీ వరకు పొడిగించామని చెప్పారు. ఏపీఎస్ఆర్టీసీ కార్యాలయాన్ని సంప్రదించి జర్నలిస్టులు తమ బస్ పాస్లను కూడా రెన్యువల్ చేసుకోవాలని ఆయన కోరారు. సత్య న్యూస్లో మరిన్ని అప్డేట్ చూసే ముందు స్మాల్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్. బ్యాక్ టు న్యూస్. ఒంగోలు పార్లమెంటు అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు సిద్ధా రాఘవరావు, దామచల జనార్దన్కు మద్దతుగా ఒంగోలులోని బీకే ఎన్క్లేవ్లో సిద్ధా కుమార్తె సునీత, దామచల జనార్దన్ అక్క మాధవిలు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. రాబోయే ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటు వేసి తెలుగుదేశం పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని వారు కోరారు. నాన్నగారు 2014లో దర్శి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యి తర్వాత మినిస్టర్గా మన ప్రకాశం జిల్లాని అలానే దర్శి నియోజకవర్గాన్ని కూడా చాలా అభివృద్ధి చేశారు. దాదాపు డాడీ 3000 crores తీసుకొని వచ్చి డాడీ చాలా అభివృద్ధి చేశారండి దర్శిని, అలానే మన ప్రకాశం జిల్లాని అంతటిని కూడా చాలా డెవలప్ చేశారు. అలానే డాడీ ఆర్ఎండ్బి మినిస్టర్గా ఉన్నప్పుడు మన ప్రకాశం డిస్టిక్లోనే ఎక్కడ అవసరం ఉంటే అక్కడ రోడ్స్ వేయటంలో కానీ ట్రాన్స్పోర్ట్ అలా చూస్తే ప్రతి ఒక్క బస్ స్టాండ్ని కూడా చాలా ఆధునీకరించబడటమైనది. సో డాడీ చాలా హార్ట్ఫుల్గా ప్రజాసేవ చేయటానికి ముందుకొచ్చారు, మీ అందరికీ కూడా తెలుసు. అదేవిధంగా ఇప్పుడు ఎంపీ దర్శి వదిలేసి ఇప్పుడు ఎంపీగా పోటీ చేయాల్సి వచ్చింది. మీ అందరూ కూడా అర్థం చేసుకొని తప్పకుండా టీడీపీకి సపోర్ట్ చేసి ప్రతి ఒక్కళ్ళు కూడా గెలిపించాలని చెప్పి కోరుకుంటున్నాను. అలానే జనార్దన్ గారు కూడా ఒంగోలుని చాలా డెవలప్ చేశారు. సో ఇద్దరు మంచి వ్యక్తులు, ఇద్దరు స్థానికులు ఇప్పుడు ఎంపీ ఎమ్మెల్యేగా మీ ముందుకు వస్తున్నారు. డెఫినెట్గా వీళ్ళిద్దరూ కూడా అందుబాటులో ఉంటారు. మీ అందరూ కూడా అర్థం చేసుకొని డెఫినెట్గా ఒక మంచి గవర్నమెంట్ని మనం ఎన్నుకుంటే చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఆయన నేతృత్వంలో మన రాష్ట్రం ఇంకా అభివృద్ధి చెందాలి. డెఫినెట్గా అనుభవంతుడైన నాయకుడిని మనం ఎంచుకుంటే మన లైఫ్ స్టైల్ అంతా కూడా బాగుంటుంది. అందరూ కూడా తప్పకుండా ఎంపీ ఎమ్మెల్యే రెండు కూడా మీ పవిత్రమైన ఓటుని సైకిల్కి వేసి గెలిపించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ తెలుగుదేశం పార్టీ తరపున దామచల జనార్దన్ సార్ వాళ్ళ సిస్టర్
అండ్ సిద్ధ రాఘవ్ సార్ అలా డాటర్ గారు రావటం జరిగింది. మార్నింగ్ నుంచి చాలా అందంగా కలర్ఫుల్గా కనిపిస్తుంది బీకే అపార్ట్మెంట్. అండ్ వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్. మనకి మంచి పాలిటీషియన్స్ ఉన్నారు ఒంగోలులో. మేము లాస్ట్ 1.5 year నుంచి ఒంగోలులో ఉంటున్నాం అండ్ చాలా గ్రోత్ అండ్ డెవలప్మెంట్ చూసాం ఈ ఊర్లో. సో ఇలా మనకి సపోర్ట్ చేసే పార్టీనే మళ్ళీ మనం ఎన్నుకోవాలని మేము హార్ట్ఫుల్. రాబోయే ఎన్నికల్లో కాపు సోదరులందరూ తనకు వెన్నుదన్నుగా ఉండి తన గెలుపుకు సహకారం అందించాలని వైకాపా ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి కోరారు. వైకాపా అధికారంలోకి వస్తే కాపు సామాజిక వర్గానికి తగిన న్యాయం చేస్తామని ఈ సందర్భంగా బాలినేని హామీ ఇచ్చారు. తన స్వగృహంలో బాలినేని శ్రీనివాసరెడ్డి పలువురు కాపు నాయకులు, కాపు ప్రముఖులతో సమావేశమయ్యారు. రాబోయే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఆయన వారితో చర్చించారు. తామంతా కలిసికట్టుగా వైకాపా విజయానికి కృషి చేస్తామని ఈ సందర్భంగా వారు బాలినేనికి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అయినాబత్తిన ఘనశ్యాం, గోరెపాటి శ్రీనివాసరావు, కోలా ప్రభాకర్, సింగరాజు వెంకట్రావు, దూలిపూడి ప్రసాద్, ఈదుపల్లి శివ, బాలిశెట్టి నాగేశ్వరరావు, తోటపల్లి సోమశేఖర్, బేతంశెట్టి హరిబాబు, సింగరాజు రాంబాబు, పోతంశెట్టి దుర్గాప్రసాద్, వెంకటేశ్వరరావు, వర్ధు శేషయ్య, పల్లా అనురాధ ఇంకా పలువురు కాపు ప్రముఖులు పాల్గొన్నారు. ఖచ్చితంగా కూడా మీ అందరూ నేను ఎప్పుడు కూడా నా మీద విశ్వాసం ఉంచండి. ఖచ్చితంగా అందరూ కూడా ఎమ్మెల్యే అయితే ఖచ్చితంగా అందరూ ఇప్పుడు ఎట్లా ఉన్నానో అట్లానే ఉంటాను, అందరితో బాగుంటాను కూడా తెలియజేసుకుంటా ఉన్నా. ఒంగోలు టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి దామచల జనార్దన్కు మద్దతుగా వారి కుటుంబ సభ్యులు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. నెహ్రూ కాలనీలో గడప గడపకు తిరుగుతూ జనార్దన్ చేసిన అభివృద్ధిని వివరిస్తూ కరపత్రాలను పంచిపెట్టారు. దామచర్ల కుటుంబ సభ్యులు దామచర్ల సత్య సతీమణి లక్ష్మితో పాటు డివిజన్ నాయకులు వీరాంజనేయులు, నాసర్, శ్రీధర్, కందుకూరి జిలానీ, ఎస్డి అహ్మద్, వెంకటేశ్వర్లు, కళ్యాణ్, సాయి, కల్పన, కోటేశ్వరి తదితరులు ఈ ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ నెల 11వ తేదీన జరిగే సార్వత్రిక ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటు వేసి దామచర్లను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని వారు కోరారు. బాబు అయిపోయింది ఆడేమన్నా ఇంకా కవరేజ్ రాబో మా పల్లె 400 మెజార్టీ ఉంది. మా ఊరు వాళ్ళు 400 మెజార్టీ చెప్తాం అంటున్నారు. నేను అటెండ్ వచ్చేస్తాను.
మీ ప్రాబ్లం అనుకున్నారు మేడం పట్టుకోండి మేడం ఇవ్వండి మా ఇట్రమ్మా फर्स्ट लाइन में 2 लाइन में फूल से रेडी करो बाइक का फर्स्ट लाइन बाइक रेडी करो फर्स्ट लाइन मैडम ముందు మేడం 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 కొంచెం కొంచెం ఓపెన్ దగ్గర నమస్తే అండి. ఈరోజు మేము నెహ్రూ నగర్ కాలనీలో తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారానికి వచ్చాము. ఇక్కడ స్పందన అంతా చాలా బాగుంది. ఇక్కడ అభివృద్ధి చాలా బాగా జరిగిందని చెప్తున్నారు అందరూ. ఇక్కడ రోడ్లు కానీ మంచినీటి వసతి కానీ చాలా బాగుంది అంటున్నారు. మన తెలుగు మహిళలకి పసుపు కుంకుమ పథకాలు, వృద్ధులకి పింఛన్లు అన్ని సమయానికి అందిస్తున్నారు. మేము తప్పకుండా తెలుగుదేశం పార్టీకి ఓటేస్తున్నాం అని చెప్తున్నారు. తప్పకుండా అందరూ ఎమ్మెల్యే జనార్దన్ గారికి, ఎంపీ సిద్ధా రాఘవరావు గారికి ఓటేసి తెలుగుదేశం పార్టీని గెలిపించాలని ప్రార్థిస్తున్నాం. ఎన్నడూ లేని విధంగా 15 సంవత్సరాల నుంచి ఒంగోలు అభివృద్ధి లేదు. ఈ నెహ్రూ నగర్ అనేది పూర్తి స్లమ్ ఏరియా. పోతురాజు కాలువ సైడ్ ఉన్న ప్రతి కాలనీ కూడా చాలా దుర్భరంగా ఉంటుంది. మీ అందరికీ తెలిసిందే. ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత 1 కోటి రూపాయలతో 4 లైన్ల రహదారిని, 70 లక్షలతో సెంట్రల్ లైటింగు, 40 లక్షలతో మెయిన్ ట్రైను, ఇలాంటివన్నీ అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ఈ కాలనీలో ఒకప్పుడు 100 ఫంక్షన్లు ఉండే, ఈరోజు 300 ఫంక్షన్లు వచ్చినాయి. ప్రతి ఒక్కరు కుట్టు మిషన్లు కానీ, ప్రభుత్వం తరపున ఏం అందాలో మైనార్టీ లోన్లు కానీ, వివిధ రకాలైన మొత్తం ఎమ్మెల్యే గారు ఎవరు వెళ్ళినా సరే పార్టీతో సంబంధం లేకుండా దామచల జనార్దన్ గారు ఎవరైనా అర్ధరాత్రి ఇంటికి తలుపు తట్టినా కానీ ఆ విధంగా అభివృద్ధి చేశారు. కాబట్టి ఈ కాలనీలో ప్రతి ఒక్కరు ఎమ్మెల్యే ఒంగోలులోని పాత కూరగాయల మార్కెట్ ప్రాంతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రజలను ప్రత్యక్షంగా కలుసుకుని వైసీపీ అధికారంలోకి వస్తే వనగోరే ప్రయోజనాలను గురించి వివరించారు. ఈ సందర్భంగా వైకాపా వాణిజ్య విభాగంలో పదవిని పొందిన పిచ్చిరెడ్డి బాలినేనిని ఘనంగా సత్కరించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు సింగరాజు వెంకట్రావుతో సహా పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఈ ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా ఎన్నో మరి రాజశేఖర రెడ్డి గారి పరిపాలన చూశారు.
ఆ తర్వాత కానీ దోపుడు బండ్లు వాళ్ళు కానీ ఈ వ్యాపారులందరికీ చిరు వ్యాపారులందరూ కూడా తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారులకు వస్తే అన్ని రకాలుగా సహాయం అందుతాయి. మరి గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు కేవలం పచ్చ చొక్కాలు వేసుకుంటేనే వాళ్ళకి సహాయం చేసిన పరిస్థితులు ఉన్నాయి. కానీ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి మనస్సు మొదటి నుంచి కూడా ఎలక్షన్స్ చూడాలి, కానీ మిగతా సమయంలో ఎవరు పేదవాళ్ళున్నా ఎవరున్నా తప్పకుండా వాళ్ళందరికీ సహాయం చేయాలనే మనసు రాజశేఖర్ గారిది. అలాంటి రాజశేఖర్ గారి శిష్యుడు నేను. నా మనస్తత్వం కూడా అందరికీ సహాయం చేయాలనే వ్యక్తిత్వం ఉన్నవాడిని కాబట్టి ఖచ్చితంగా కూడా మీ అందరికీ కూడా సహాయం చేస్తానని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. ముఖ్యంగా ఇళ్ల స్థలాలు, ఇల్లు కట్టించే ఏర్పాట్లు తప్పకుండా నేను అధికారానికి వస్తే తప్పకుండా చేస్తానని చెప్పి కూడా మేము వాగ్దానం చేస్తున్నా. తోపుడు పనులు సంబంధించినటువంటి అన్ని కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా చేస్తానని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. మీ అందరూ తెలుసు, గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎవరికి ఎవరైనా ఇబ్బంది పెట్టానో చెప్పండి ఒక్కరినన్నా. మరి ఎవరిని కూడా ఇబ్బంది పెట్టిన దాఖలాలు లేవు. ఖచ్చితంగా మీకు మంచి చేసే దానికి కార్యక్రమం చేస్తాను తప్ప వేరే చేయనని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నా. అందరికీ న్యాయం చేస్తాను అని కూడా తెలియజేసుకుంటూ రేపు జరగబోయే ఎలక్షన్స్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసరెడ్డి గారిని, ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్ను గెలిపిస్తే తప్పకుండా మీ రుణం నేను తీర్చుకుంటామని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నా. మీరందరూ కూడా ఫ్యాన్ గుర్తుకే ఓట్లు, ఫ్యాన్ ఏం గుర్తమ్మా, ఫ్యాన్ గుర్తుకే ఓట్లు వేసి గెలిపిస్తే తప్పకుండా మీ అందరూ మీ అందుబాటులో ఉంటానని కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉన్నప్పటికీ సంక్షేమ పథకాలు అమలు చేసిన అనుభవజ్ఞుడైన ముఖ్యమంత్రి చంద్రబాబుకు రాబోయే ఎన్నికల్లో ప్రజలంతా మద్దతుగా నిలవాలని ఆళ్ల వెంకటేశ్వరరావు కోరారు. ఏప్రిల్ 2వ తేదీన అన్ని సామాజిక వర్గాలతో ఒంగోలులోని రంగాభవన్లో ఒంగోలు మిత్రుల సమావేశం ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమానికి మంత్రి సిద్ధా రాఘవరావు, ఎమ్మెల్యే దామచల జనార్దన్ హాజరవుతారని, ప్రజలు మేధావులు ఈ కార్యక్రమానికి హాజరై జయప్రదం చేయాలని కోరారు. రంగాభవన్లో ఏర్పాటు చేసిన ఈ మీడియా సమావేశంలో డాక్టర్ ఎన్ చంద్రశేఖరరావు, నాగభైరవ ఆదినారాయణ, ధూళిపాళ్ల హనుమంతరావు, గుండవరపు కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. విషయంలో ఎలాంటి లోటు రాకుండా మరి వృద్ధులకు పెన్షన్ ఇవ్వటం కానివ్వండి, మహిళలకు మరి డ్వాక్రా మహిళలకు వాళ్ళకు రుణాలు అందించడం కానివ్వండి, పసుపు కుంకుమ కింద వారికి ఆర్థిక సహాయం అందించడం, మరి ఇలా ప్రతి విషయంలో కూడా సంక్షేమ విషయంలో ఎవరిని కూడా నిర్లక్ష్యం అనేది జరగలేదు. ఈ విధంగా అభివృద్ధి చెందుకుంటూ చిన్న సన్నగా అడుగులు వేసుకుంటూ అభివృద్ధి చెందుతూ ఉన్నదాన్ని అక్కడ ఇది కనపడలేదు ఇక్కడ ఇది కనపడలేదు అనే దానికంటే మీకు ఒక ఇల్లు మీ సొంత స్థలంలో మీరు ఇల్లు కట్టుకోవాలంటే మీరు ఎంత ప్లాన్ చేసుకుంటే ఎంత టైంలో కట్టుకోగలరు. అటువంటిది ఏమీ స్థలం లేకుండా ఉన్న స్థలాన్ని ఏర్పాటు చేసి 30,000 ఎకరాలను చేసి ఒంగోలులోని కేంద్రీయ విద్యాలయంలో 2019-20 విద్యా సంవత్సరానికి సంబంధించిన తరగతులు ఏప్రిల్ 1వ తేదీ నుండి ప్రారంభమవుతాయని పాఠశాల ప్రిన్సిపాల్ బొంతా శేఖర్ ఒక ప్రకటనలో తెలిపారు. కేంద్రీయ విద్యాలయంలో 1వ తరగతిలో ప్రవేశాలు పొందిన విద్యార్థుల జాబితాను పాఠశాలలోని నోటీస్ బోర్డులో ఉంచామన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఈ నెల 5వ తేదీలోగా ప్రవేశానికి సంబంధించిన ప్రక్రియ పూర్తి చేసుకోవాలని కోరారు. సత్య న్యూస్లో ఇప్పుడు స్వల్ప విరామం. చూస్తూనే ఉండండి సత్య న్యూస్. వార్తలకు తిరిగి స్వాగతం. తెలుగుదేశం ప్రభుత్వం గత 5 ఏళ్ల కాలంగా రాష్ట్రంలో అవినీతి పాలన కొనసాగిస్తోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. కేవలం పచ్చ చొక్కాలు వేసుకున్న వారికే సంక్షేమ పథకాల ఫలాలు అందుతున్నాయని ఆయన విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన నగర పరిధిలోని కొప్పోలులో విస్తృతంగా పర్యటించారు. డివిజన్కు వచ్చిన బాలినేని శ్రీనివాసరెడ్డికి స్థానిక నాయకులు, కార్యకర్తలు, అభిమానులు బ్రహ్మరథం పట్టి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా స్థానిక దేవాలయంలో బాలినేని ప్రత్యేకంగా పూజలు చేశారు. రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల సంక్షేమాన్ని పూర్తిగా గాలికి వదిలేసిందని విమర్శించారు. వైఎస్ జగన్ సీఎం అయితేనే అన్ని వర్గాల అభ్యున్నతి సాధ్యమన్నారు.
ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా తనను, ఎంపీ అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసులరెడ్డిని ఘన మెజారిటీతో గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు స్థానిక నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. గౌరవానికి ఎప్పుడు మత్సరాధిక తెలుగు పౌరుషాత్మకు విశ్వాసమే మన ఇజం వైఎస్ఆర్, మన ధ్వజం వైఎస్ఆర్, జగమే తిరుగుతున్నాడు అడుగే ప్రాణం రాష్ట్రం గుండె మంటలకు అరిగే నట్టి నీరటం ఊరు వాడ ప్రతి చోట మనవాడే అంటూ గెలిపిద్దాం. జనగలమే తన బలమై జనహితమే గత 5 సంవత్సరాల నుంచి తెలుగుదేశం ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు మరి వాళ్ళు జన్మభూమి కమిటీని పెట్టి కేవలం వాళ్ళ తెలుగుదేశం పార్టీ చొక్కాలు వేసుకున్న వాళ్ళకి సంక్షేమ పథకాలు ఏర్పాటు చేశారు తప్ప ఎవరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ మామూలు పేద బడు వర్గాల కోసం ఏం చేయలేదని కూడా సభంగా తెలియజేసుకుంటా ఉన్నాం. మీ అందరూ తెలుసు, గతంలో రాజశేఖర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్నో సంక్షేమ పథకాలు పెట్టాడు. ఎంతో ప్రజలంతో సంతోషంగా ఉన్న పరిస్థితులు ఉన్నాయి. ఆయన పెట్టినటువంటి ఆరోగ్యశ్రీ పథకం కానీ, ఫీజు రీఇంబర్స్మెంట్ కానీ, మన 2 రూపాయల కిలో బియ్యం కానీ ఎన్నో పథకాలు రాజశేఖర్ గారు పెట్టి ప్రజలను ఎంతో ఆప్యాయంగా చూసినట్టు వ్యక్తి ఎవరున్నారంటే రాజశేఖర్ గారు ఒకరే తెలియజేసుకుంటా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన 1 సంవత్సరం పాటు పాదయాత్ర చేసి సంవత్సరం అందులో ప్రజల పరిస్థితులు తెలుసుకొని వాళ్ళు పడుతున్న ఇబ్బందులు, వాళ్ళు పడుతున్న
అన్ని విషయాలు కూలంకుషంగా ఆయన తెలుసుకొని రేపు ముఖ్యమంత్రి అధికారంలోకి వస్తే నవరత్నాల కార్యక్రమాలు ఏర్పాటు చేస్తాను. ప్రతి ఒక్కరికి, ప్రతి అక్క చెల్లెమ్మలకి అందరికి కూడా తప్పకుండా సంక్షేమ పథకాలు అందజేస్తానని చెప్పి జగన్మోహన్ గారు చెప్పడం జరిగింది. మీ అందరూ తెలుసు, రాజశేఖర్ గారి కుటుంబం అంటే ఒక మాట మీద నిలబడే కుటుంబం. ఆయన చెప్పిన పథకాలన్నీ కూడా తూచా తప్పకుండా అమలు చేస్తారని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి ఒకటే చెప్పారు, నేను చెప్పిన పథకాలు కనుక నేను చేయలేకపోతే నేను వెంటనే రాజీనామా చేస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ముఖ్యంగా డ్వాక్రా మహిళలకి మరి వాళ్ళకి ఎంత రుణం ఉంటే అంత 5 లక్షలున్నా 7 లక్షలున్నా గ్రూపులు 9 లక్షలున్నా ఎంత ఉంటే అంత మాఫీ చేస్తానని చెప్పి జగన్మోహన్ గారు చెప్పారని కూడా సభావంగా తెలియజేసుకుంటా ఉన్నాం. డ్వాక్రా మహిళలు మొత్తం రుణ మాఫీ అవుతుంది. అట్లనే పెన్షన్ ఇప్పుడు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ టైంలో వచ్చేటికి 1000 రూపాయల పెన్షన్ 2000 రూపాయలు చేశాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పారు, ఎలక్షన్ వస్తే ఎలక్షన్ కాదు, ఎలక్షన్ వచ్చినప్పుడు కాదు, ఎలక్షన్ అయిన తర్వాత వెంటనే నేను 2000 నుంచి 3000 రూపాయలు చేస్తాను అని చెప్పి జగన్మోహన్ గారు చెప్పారని కూడా సభావంగా తెలియజేసుకుంటా ఉన్నాం. ఒంగోలు కర్నూలు రోడ్లోని వెంకటరమణ నర్సింగ్ హోంలో ఆప్టికల్ లేటెస్ట్ మెషినరీ యూనిట్ను ప్రారంభించారు. కంటి వైద్య నిపుణులు డాక్టర్ సుబ్రహ్మణ్యేశ్వరి మాట్లాడుతూ కంటికి సంబంధించిన అన్ని రకాల అత్యాధునిక వైద్యం తమ వద్ద అందుబాటులో ఉందని చెప్పారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రవితేజారెడ్డి, డాక్టర్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. మహాలక్ష్మీ శుభం ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు పరమేశ్వర ప్రసాద పరమ సిద్ధి. గుడ్ మార్నింగ్. ఓపెన్ చేస్తున్నా అంటే ఓపెనింగ్ జరిగి అద్దాల్లోనే మనకు తెలియనివి చాలా రకాలు ఉంటాయి. ఇప్పుడు చిన్నపిల్లలు ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్, టీవీ, వీడియో, ఎలక్ట్రానిక్ గేమ్స్, సెల్ ఫోన్స్ ఇవంతా కూడా ఎక్కువ యూజ్ అయ్యి ఎక్కువ మోస్ట్ ఆఫ్ ద పాపులేషన్కి డ్రైనెస్ సిండ్రోమ్ అనేది ఈ రాబోయే తరాలకి చాలా ఎక్కువగా కంటికి ఎఫెక్ట్ అవుతూ ఉండింది. వాటిలన్నిటినీ కూడా బ్లూరే ప్రివెన్షన్ ఉండేది. మళ్ళీ కంపెనీ బ్రాండెడ్ ఐటమ్స్ అవంతా మన ఒంగోలులో ఇప్పటి వరకు లేని ఐటమ్స్ తీసుకొని వచ్చి కంట్లో చిన్నపిల్లలకి కళ్ళద్దాలు దొరకాలన్నా కూడా కొంచెం కష్టంగా ఉంటుంది. బిలో 10 years అట్లాంటి వాళ్ళకి ఫ్రేమ్స్ అది కూడా అవన్నీ కూడా మన ఒంగోలులో మన ఆప్టికల్ షాప్ నందు అవైలబుల్ చేసి ఇంకొంచెం మంది వినియోగించుకొని దీని నుంచి బెనిఫిట్ పొందుతారు అని ఆశిస్తూ థ్యాంక్ యూ. సుదీర్ఘమైన తన పాదయాత్ర ద్వారా ప్రజల కష్టాలను ప్రత్యక్షంగా తెలుసుకుని వాటి పరిష్కారం కోసం నవరత్నాల పథకాలను రూపొందించిన జననేత జగన్ సీఎం కావాలని జనం కోరుకుంటున్నారని వైకాపా ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. గత 5 ఏళ్లుగా రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం అరాచక పాలన కొనసాగిస్తోందని ఆయన విమర్శించారు. కార్పొరేషన్ పరిధిలోని గుత్తికొండవారిపాలెం గ్రామంలో బాలినేని విస్తృతంగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. గ్రామానికి వచ్చిన బాలినేని శ్రీనివాసరెడ్డికి స్థానిక నాయకులు, కార్యకర్తలు, అభిమానులు బ్రహ్మరథం పట్టారు. డప్పు వాయిద్యాలు, పూల జల్లులతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా బాలినేని స్థానిక ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెలుగుదేశం ప్రభుత్వం అనుసరిస్తోన్న ప్రజా వ్యతిరేక విధానాలపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. రాబోయే ఎన్నికల్లో అసెంబ్లీ అభ్యర్థిగా తనను, పార్లమెంటు అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసులరెడ్డిని అఖండ మెజారిటీతో గెలిపించాలని ఆయన ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు స్థానిక నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
ఇరవై 25 ఇల్లు వాళ్ళందరూ కూడా రూపాయి కట్టకుండా మేము అధికారులకు వస్తే రూపాయి కట్టకుండా వెంటనే ఎంత ఉంటే అంత డ్వాక్రా మహిళలు చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ 2000 1000 రూపాయలది 2000 చేశాడు. ఇంకా జై జగన్. రాజశేఖర రెడ్డి గారు నాన్నగారి పాలనలో 5 సంవత్సరాల వచ్చిన తర్వాత పరిస్థితి మారిపోయింది. మళ్ళీ గ్రామాలకు వెళ్ళండి. ఊరు సంతోషంగా హరితాంధ్రప్రదేశ్ తీర్చిదిద్దినటువంటి వ్యక్తి రాజశేఖర్ గారు తెలియజేసుకుంటా ఉన్నా. ఆయన ఉన్నప్పుడు ఎంతో సంతోషంగా వర్షాలు పడుతూ ఎంతో రైతులు ఎంతో ఆనందంగా ఉన్న పరిస్థితులు ఉన్నాయి. ఈ రోజు పరిస్థితి చూస్తుంటే అధ్వానంగా ఉంది. మళ్ళీ మంచి పరిస్థితి రావాలంటే మన ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు వస్తే తప్పకుండా ఈ రాష్ట్రం బాగుపడుతుందని కూడా సభాగా తెలియజేసుకుంటా ఉన్నాం. ప్రజల కష్ట నష్టాలు తెలుసుకొని ఆయన నవరత్నాల కార్యక్రమాలు రూపొందించడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే ఏ పథకాలు పెట్టారో అవన్నీ కూడా తప్పకుండా నెరవేరుస్తారు. మీ అందరూ తెలుసు, రాజశేఖర్ గారి కుటుంబం అంటే మాట మీద నిలబడే కుటుంబం. తప్పకుండా ఏదైతే పథకాలు చేస్తా ఉన్నాడో అవన్నీ కూడా తప్పకుండా చేస్తానని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పాడు, నేను పెట్టిన పథకాలు నేను చేయలేకపోతే ఖచ్చితంగా వెంటనే రాజీనామా చేస్తానని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారని కూడా సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నా. కాబట్టి మీరు బేరీ చేసుకోండి, చంద్రబాబు నాయుడు మాటలు నమ్ముతారా, మరి జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముతారా అని కూడా ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉందని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. మరి సంబంధించినటువంటి ఒంగోలు మున్సిపాలిటీలో ఉంది, మరి గుర్తిగుండూరుపాలెం కూడా మున్సిపల్ కార్పొరేషన్లో వచ్చింది. వాస్తవానికి తెలంగాణలో స్క్వేర్ ఫీట్ 900 రూపాయలకి కడతా ఉంటే ఇక్కడ 2200 రూపాయలు కడతా ఉన్నారు. అంటే మీ డబ్బుతోటే మీ ఇల్లు కట్టించే ఏర్పాటు చేస్తున్నారు తప్ప వాళ్ళు సొంతంగా ఇస్తుంది ఏం లేదు. అందుకని జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పారు, నేను అధికారులకు వస్తే ₹1 కూడా కట్టించుకోకుండా వాళ్ళు ఏదైతే శాంక్షన్ చేశారో అవన్నీ కూడా డబ్బులు కట్టించుకోకుండా మొత్తం కూడా ఫ్రీగా ఇస్తానని చెప్పి చెప్పడం జరిగింది. తెలియజేసుకుంటా ఉన్నాం. ₹1 కూడా నాకు తెలిసి గుర్తుగుండూరుపాలెం కూడా 20-30 ఇల్లు శాంక్షన్ అయింది అనుకుంటాను. రానున్న ఎన్నికల్లో టీడీపీ ఓటమి దళిత బహుజనులకు చారిత్రక అవసరమైనదని సమతా సైనిక్ దళ్ రాష్ట్ర అధ్యక్షులు పాలేటి మహేశ్వరరావు కోరారు. చంద్రబాబు దళితులపై చేసిన అరాచక పాలనను ప్రచారం చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా యాత్ర చేస్తున్నట్లు ఆయన చెప్పారు. ఒంగోలులోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులపై దాడులు పెరిగాయన్నారు. జన్మభూమి కమిటీల పేరుతో సప్లా నిధులు స్వాహా చేశారని మండిపడ్డారు. దళితులు అభివృద్ధి చెందాలంటే రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలవాలని వారు కోరారు.
ఈ కార్యక్రమంలో నేషనల్ కౌన్సిల్ మెంబర్ మారుమూడి విక్టర్ ప్రసాద్, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ కంచెర్ల చిట్టిబాబు, ఇంకా పిల్లి సురేంద్రబాబు, పత్తిపాటి రవిశంకర్, వెంకట్, రాంబాబు తదితరులు పాల్గొన్నారు. గుంటూరు జిల్లాలో గుంటూరు టౌన్లో ముస్లిమ్స్ దగ్గర జరిగితే ఒక కుటుంబ కలహ అని అతను ఎంతగా తీవ్ర స్థాయిలో ఆ మైనారిటీ ముస్లిమ్స్ మీద ఉక్కుపాదం పెట్టి ఒక్కొక్కళ్ళని జైలు పాలు చేసిన చరిత్ర కూడా మరి చంద్రబాబు నాయుడు పాలనలో జరిగింది. అలాగే ఎవరిని వదలలేదు. బీసీలను అయితే ఎవర్రా 4 కోస్తాను తాడదేశాన్ని దూరంగా ఉండండి అంటాడు. హక్కులు అడగటానికి వెళ్ళిన మన అంగన్వాడీ మహిళల మీద అయితే ఎంత రెవెన్యూ వ్యవస్థ మొత్తం ఆ పచ్చ చొక్కాలు వేసుకున్నట్టుగా తిరుగుతూ ఉన్నారు. కనుక ఎవడైనా ప్రశ్నించేవాడిని బెదరగొట్టడం, దాడులు చేసిన సమయంలో బాధితుల మీద కేసులు పెట్టడం, నేరస్తులను కాపాడటం. మీ అందరికీ సంచలనమైనటువంటి కాల్మనీ సెక్స్ ర్యాకెట్లో వేలాది మంది షెడ్యూల్ క్యాస్ట్ మహిళలు, మైనారిటీస్, క్రిస్టియన్ మహిళలు ఉన్నారు. వాళ్ళందరికీ అతి భయంకరమైనటువంటి హెరాస్మెంట్కి గురైతే అందులో నేరస్తులందరూ చంద్రబాబు నాయుడు వర్గం లేదా ఆ పార్టీ వర్గాలు. ఒలేటివారిపాలెం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ సీతారామచంద్ర స్వామివారి దేవాలయంలో స్వామివారికి పంచామృతాభిషేకాన్ని నిర్వహించారు. ఆలయ అర్చకులు కళ్యాణ చక్రవర్తి శ్రీ వైఖానస ఆగమయుక్తంగా పంచామృతాభిషేకం నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి పంచామృతాభిషేకాన్ని కళ్ళారా తిలకించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాద వినియోగం చేశారు. ओम दाशरथाय विद्महे जनकतनजाय विद्महे रामपत्नी च धीमहि सीता प्रचोदयात् ओम रामानुजाय विद्महे भूरि सर्वस्यास्त्रे सर्वस्य दिग्ने सर्ववेद देवाः पुरोत सर्वं च परोक्रमः चक्षं ब्रह्म वदिष्यामि सत्यं वदामि सत्ये हरिः ओम तत्सतु एतावानस्य महिमा ఇక వార్తలు ముగించే ముందు ఈ బులెటిన్లోని ముఖ్యాంశాలు మరోసారి. జిల్లాలోని గిద్దలూరు నియోజకవర్గంలో వైకాపా అధినేత వైఎస్ జగన్ ఎన్నికల ప్రచార సభ. తాను అధికారంలోకి వచ్చిన వెంటనే వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేస్తానని హామీ. ఒంగోలులోని శంకరనారాయణ కళ్యాణ మండపంలో బ్రాహ్మణుల ఆత్మీయ సదస్సు. ముఖ్య అతిథులుగా హాజరైన టీడీపీ ఒంగోలు పార్లమెంటు అభ్యర్థి సిద్ధ, అసెంబ్లీ అభ్యర్థి దామచర్ల.
బ్రాహ్మణుల అభివృద్ధి కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేసిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వానికే దక్కుతుందని వెల్లడి. నగరంలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న టీడీపీ, వైసీపీ నాయకులు, వారి కుటుంబ సభ్యులు. రాబోయే ఎన్నికల్లో గెలుపుపై ఇరు వర్గాల ధీమా. సత్య న్యూస్లో ఇప్పుడు అంబికా లైఫ్ స్టైల్ ట్రంక్ రోడ్ ఒంగోలు వారి నేటి మాట. జీవితంలో మనకు ఎదురయ్యే కష్టాలు మనకు శత్రువులు కాదు, మిత్రులే. ఎందుకంటే అవసర సమయంలో మనకు చేయూతనిచ్చేవారెవరో, చేయి ఇచ్చి తప్పించుకొని పోయేవారెవరో స్పష్టం చేస్తాయి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని అప్డేట్స్తో మరో బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.